అరే బాలు ఏంటి దీనికి పెట్టేస్తావా? అందరూ ఐశ్వర్యరావు ఇంకా సింహరావు ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే, అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను, జాగ్రత్త. ప్రతి గొట్టంగానే నా వైపు చూడమే. చిచి, ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదామని వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహం గాడికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శబాష్. హాయ్. హాయ్ రాది. అన్నయ్య ఎక్కడా? అడుగో. ఏంటలా ఉన్నాడు? ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో. ఒరేవరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసు నా అమ్మాయి ఏమనంటే రాత్రి సంపద తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఎత్తదా. ఇప్పుడు తెలుసా? నీ పేరేంటి? సావిత్రి. నువ్వేమన్నా మిస్ ఇండియన్ అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్పావు. అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు 1,000,000 మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రాసు, ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన ఏవో చెప్పారు రాధికి. నువ్వు రారా, అమ్మాయితో గొడవపడుతుంది. మర్యాదగా సారీ చెప్పు. చెప్పేది రాధి, ఏమైందమ్మా? అమ్మ ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకో. అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు. మందు తప్ప పాలు తెలియని మంచివాడిని మరి నాకు. పెనుగొండ, గోల్కొండ, అనకొండ. అమ్మోరిరా కోపగించిందా? నీ మనసులో ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. పోను ఇంకొకసారి ట్రై చేయరా? వద్దు, రోజుకొక్కసారి గుర్తుంది. అప్పుడప్పుడు 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. పిచ్చోడు. 2 సార్లు. ఏంటి తమ్ముడు భయపడుతున్నారా? మీకేం కాదు, నేను చూసుకుంటా. ఏసీపీ గారిని చంపేస్తా. నమస్తే. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ దేముంది. ఇదిగో తమ్ముడు, మీ వదినతో మాట్లాడు ఒక్కసారి ప్లీజ్. తన గొంతు వినాలని ఉంది. అంటే అది వదినా. నా వైపు చూస్తావేంట్రా? సిమ్రన్ నీకే బాగా క్లోజ్ కదా, చెయ్యి నంబర్. సిమ్రన్ ఎంటర్ చేస్తాం కదా. సిమ్రన్ అయినా రంబైనా మనకు తెలిసింది ఒకటే నంబరు. రింగ్ అవుతుంది. హలో సిమ్రన్. రాంగ్ నంబర్. అదే నేను బాబుని. చెప్పు. నిజంగానే నా దొంగతనం చేయలేదురా. బాగా క్లోజ్ కదా. అది నాకెందుకు చెప్తావు? నువ్వు ఎలా పోతే నాకేంటి? అరే సారీ రా, కోపంలో తిట్టేశాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? అర్చవా మాట్లాడు. అరే కోపం అంటారా? ఎందుకురా ఫీల్ అవుతున్నావు? నువ్వే అన్నావు కదా నీకు నాకు సంబంధం లేదని. లేదంటే అయిపోద్దారా? ఒక్కసారి మాట్లాడు. ఇదిగో ఒకసారి అనే మాట్లాడతారంట. ఎలా ఉన్నావు? నాకు ఎంత ఆనందంగా ఉందో. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. హలో. అదేంటి జైల్లో ఉండడం కోసం వెయిట్ చేస్తున్నానంటాడు? అన్నాడా? అయినా జైల్లో వచ్చినప్పటి నుంచి మీ అన్నయ్య కొంచెం తేడాగా ఉన్నాడులే. సరే ఫోన్ పెట్టు, నాకు వేరే పని ఉంది. అలాంటివేంట్రా? ఆయన ఈ టైంలో కూడా నన్ను ఓదార్చకపోతే ఇంకెవరున్నారు బేబీ నన్ను ఓదార్చడానికి? ఓదార్చడానికి నువ్వేమైనా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయొచ్చావా? ఏంటా కాగోలా? ఇక్కడ వెనకాల ఒక పిచ్చి కాగుందిలే.
ఆయన ప్లీజ్ రా బేబీ, సారీ రా. నీ కోపం దగ్గర నేను ఏం చెప్పమంటావు చెప్పు. నీ కాలు పట్టుకోమంటావా, నీ బట్టలు ఉతకమంటావా, నీ చెప్పులు తొడమంటావా, పోనీ నేను పైన కిందికి ఇంకా పాపు చాలే, నేను వదిలేస్తే ఏదేదో చేస్తాను. థ్యాంక్స్ రా బేబీ, ఉత్తినే కలిగిపోతావు. ఒక్కసారి మాట్లాడు. ఇదిగో అనే మాట్లాడారంట, మాట్లాడు. ఆరోగ్యం జాగ్రత్త, వీలున్నప్పుడు వచ్చి కలుస్తాను. ఏంటి చంటి పిల్లలు ఏడుస్తున్నారు? అనేలేదు, ఎమోషన్ బరస్ట్ అయింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బేబీ. అన్నయ్య ఏమైంది? రా తమ్ముడు రా, తమ్ముడు అంటే నువ్వే రా. అవునన్నయ్య, జీవితానికి ఇది చాలు. నీకోసం ఎంత చేసినా తక్కువే అన్నయ్య. నేను జాగ్రత్త రూమ్ తీసుకెళ్ళండి. ఏమైందన్నా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతేరా. ఈ కన్నీళ్ళు ఏంటన్నా? ఇది కన్నులో కావరా, ఆనంద బాష్పాలు. ఎవరికి ఫోన్ చేశారా? బేబీకి. మరి ఈయన ఎలా మేనేజ్ చేసావు? ఈయన్ని మేనేజ్ చేయడాలే ఉందిరా, ఈడు ఒక పెద్ద జానపరగాడు. మరి బేబీని? నీకు బ్రెయిన్ దొబ్బిందని చెప్పా, ప్రాబ్లం సాల్వ్. అమ్మో ఇటుకేం తక్కువ లేదు. లోపలికి ఎలాగ హోటల్ తీసుకుని వదిలేస్తారు కదా, ఇప్పుడు ఎందుకు బిల్డప్? సార్ కరెక్ట్ గా రాసుకో. తెచ్చావా? తెచ్చాను సార్. సార్ పాతకేసే చేజ్ చేసి మరి పట్టుకొచ్చాను సార్. గుండు గుండు గుండేసుకొని భక్తుల బస్సులో చేరి జేబులు కొడుతున్నాడు సార్. ప్యాకెట్ తీసుకోమంటే పిక్ ప్యాకెట్ తీసుకొస్తావు, బుద్ధుందా నీకు? సారీ సార్, దొరకలేదు. ఏం దొరకలేదు, పళ్ళు పీకేస్తా. సార్ మీకు కావలసింది నా దగ్గర ఉంది, ముందే తెలిసింది మీలో ఉంది. నివాస్ ఏంటి సార్, మీకు కావాలంటే, నన్ను మీరు కొట్టాలంటే, ఇంకో కేసు పెట్టాలంటే నా దగ్గర ఉంది సార్, ఇస్తా. ఇచ్చేయి. మాడియో గుండు దొంగ సార్, ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర, సాయంకాలం స్టేషన్ దగ్గర ఇచ్చేసుకుని వెళ్ళిపోతూ ఉండు. ఇదేంటి సార్, ఈ గుండు నాయన లోపలేసి ఉతకాల్సింది పోయి ఈ ట్రీట్మెంట్ ఏంటి సార్? ట్రీట్మెంట్ అమ్మా. ఎట్రా ఇప్పుడు వాడు దొంగతనం చేసిన వెంటనే పట్టుకుని పిచ్చగొట్టుడు కొట్టామనుకో మారిపోతాడా? ఫైన్ అయ్యగానే ఫీల్ అయిపోయి ప్రొఫెషన్ మార్చేస్తాడా? ఫైన్ కట్టే డబ్బు కూడా నీ జేబులోంచి కొట్టే ఇస్తాడయ్యా. పోలీస్ ఎక్స్పీరియన్స్ ఇన్నట్టుదా మరి. ఎక్స్ట్రా వద్దు, బయలుదేరు సార్. డబ్బులు తీసుకున్నా ఈ చెత్త జాగాలను చూపిస్తావేంటి? ఏమైనా అద్భుతాలు ఉంటే చూపించు. నీకు అద్భుతాలు చూపించాలరా? నా కర్మిలా పట్టిందిరా బాబు. అదిగో బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్ నాకేంటి అవలేదు. ఎలా చూస్తే ఎలా కనపడుతురా బాబు? ఇలా తిరుగు, ఇటు స్ట్రైట్ గా చూడు. ఓహో, కానీ చాలా దూరంలో ఉన్నాయా? ఆ బుర్రా కేవ్స్ గురించి, వాడి చరిత్ర గురించి చెప్తాను విను. సరే చెప్పు. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి. ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు బోల్డన్ని కొమ్మలున్నాయి. ఆ కొమ్మ చివర ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ కాకే ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పు. చెప్తా ఉండు. ఆ కాకి ఒక ముక్కు ఉండును, రెండు కళ్ళు ఉండును, రెండు చెవులు ఉండును, రెండు కాళ్ళు ఉండును, రెండు రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. కాళ్ళు చెప్పులో మరి కాకి ఫేస్ సంగతి అయితే నేను ఫేస్ సంగతి చెప్పాలా? ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందిరా. అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగో చాలా విషయాలు చెప్పినావు, అంతేనా ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకు ఇంకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు గానీ నాన్రాడి. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ కి ప్రసిద్ధి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షంలా కురిసి భూమిలో నుంచి పెళ్ళుబికి ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటిని చూస్తే ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే నాలాంటి వాళ్ళకన్నమాట. ఇంకేంటి చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి కాకులు పాలు ఇచ్చును. కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపీ తాగొచ్చు. బ్రహ్మాండం తాగొచ్చు. ఇదిగా అయితే ఒక కాపీ కాపీ నేను నా వైపు తాగాల. ఇంతకీ నా వైపు ఎక్కడా? నీ వైఫా బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఎవరితో ఎంజాయ్ చేస్తున్నది? ఆడెందుకలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. అయ్యి బాబాయ్, ఫిగరాలకి నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ అప్పిండే అప్పిండే అప్పిండే.
నాకు కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఇటు పడిపోలేదైతే నీ దగ్గర అంత సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా అదేంటిదే? నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా. మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూసుకుంటారా? మాస్టరా? ఏ స్కూల్లో చూసారా నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం భూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టరు కోర్టు బెజవాడ వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? వస్తున్నానమ్మా. చూడు బాబు. చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను. బా అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేల్తానే ఉన్నావు. వెళ్ళు బట్ట మార్చుకురా. స్నానం చేస్తావా? అమ్మాయిని చూడ ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు. అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీదా అని అడుగు. అమ్మాయి అన్నే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటే నాదండి అంటాను. అన్నే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెసవాడలో వాడా తిన్నా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తుంటావా? ఆలోచిస్తా. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయట్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా కొట్టేస్తున్నాడు. అదేనండి ఎలా అంటారు? ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమంటే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది గారు విజయవాడలో? ఉంగరం పోయి తరుకుంటూ రామాలండి. యాక్చువల్ గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చామనండి. ఊరు అలా కనాలేసి వాళ్ళ చూద్దామంటారా? ఇచ్చామని చెప్పు. అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళెదిరికి పడ్డానో చేస్తాను. షాంపూ, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్లేడ్ ప్యాకెట్. ఆవిడకి బ్లేడ్ ఎందుకు కట్టారు? నీకెందుకయ్యా, నీకేం కావాలో అడక్క. జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి. అసలు నీకేం కావాలో చెప్పు. నాకా? ఏం కావాలో చూసి చెప్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ మొక్కజొన్న గండలు దొరుకుతాయా? మొక్కజొన్న గండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్? అవును కదా. ఏమిటండి ఇది? వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలంటే నాకు నదిలారంటే కాల్చి వేస్తాను. అదో మేము ఈ షాపు లూటీ చేయడానికి వచ్చాం. మీరా? పోనీ మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమంటారు. జోకులు ఇచ్చామంటే కాల్చి పారేస్తాను. రై, షాప్ అంతా మొత్తం లూటీ చేయండి రా. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ.
నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్నె పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఇంతసేపు నేను మాట్లాడింది కన్నె పిల్లతోనా? ఇదిగో వరంగల్ కస్టడీ చేసుకోవచ్చా? చేసుకోండి. ఫోన్ చేయాలి. చేయండి, ఎస్టీడీ చేస్తున్నారు. హలో, నేను వైద్య శాఖ డాక్టర్ గోపి అని మాట్లాడుతున్నాను. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ ఎవరికో ఆస్తమా ఉందని చెప్పారు కదా. డోంట్ వర్రీ, 48 days లో నయం చేసేస్తా. మీరే ఓ మంచి రోజు చూసి చెప్తే నేను వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మరి పర్వాలేదు, మీరు అక్కడ తిరగటమే మంచిది. తొందరపడి రాకండి. నో 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 నో, ఈవేళ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళిపోతాను. అక్కడ ఒక వారం రోజుల పాటు వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అట్నుంచి అటే లండన్ వెళ్ళిపోతాను. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి అట్నుంచి అటే స్విట్జర్లాండ్, హాంకాంగ్, ప్యారిస్ దేశాల్లో ఉన్న పేషెంట్లను చూసుకుంటాను. మీరు రమ్మంటే వరంగల్ వస్తాను, మరి లేదంటే 48 రోజుల పాటు బయట కంట్రీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నీలాంటి చెత్త డాక్టర్ల దగ్గర మేము వైద్యం చేయించుకోం. హలో, భీమా పాట్వాల్ మాట్లాడుతున్నాను. ఎస్ అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. అవునవును, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది నేనే. ఏమండే, ఇలా వచ్చిన ప్రతి ఓడుని సింగపూర్, అమెరికాను తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంటే మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? నేనే ఈ బూత్ ని 10 సంవత్సరాల నుంచి జపాన్ లోను కదా రన్ చేస్తున్నాను. రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా నిన్న ఎవరు ఆపలేడు. దొంగ చిలక అని గొప్ప నట్టం వస్తుందని చెప్పావు కదే. 91 చూడవే చూడు. 92 ఇదేనా నట్టం అంటే? ఎదవశిలక అని అన్ని అబద్ధాలే. మరీ ఓవర్ అవుతున్నావు. ఆ జాతకమే చూడలేదని మీ ఊళ్ళో వాళ్ళే చూస్తావే. 94 ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలేనే. 96 అసలు నీకు తిండి పెట్టడమే దండగా. 97 నీ అబ్బా, ఏ పెట్టమాసు వాడుకో అమ్మేస్తే ఖర్చు తగ్గేది. 98 ఈ జామకాయలు బాగా రుచి మరిగావు. 99 జాతకమే చూస్తా. 100 టాటా మాస్టర్. నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటమేరా ఈడియట్. నన్ను తిడతావా? చావు పో సచ్చినాడా. రావుడు ఏడవకు, వాడేమన్నా చిన్నకున్నాడా తప్పిపోవడానికి? తప్పకుండా తిరిగి వస్తాడు. నా గారాల బన్ను, నాకొక్కగానొక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బన్నునే. అయితే వీళ్ళిద్దరు ఎవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా, థ్యాంక్ యూ. ఉండండి, విషయం ఏంటో నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా అదేనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి నాన్న? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. కొంప ములిగేదమ్మా. ఏంట్రా, నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగేట్ చేశారు. వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ. కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద భాగవతానికి వెళ్ళి ఆరతి పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం.
మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో, ఆయన ఇక్కడ లేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఇక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో, మీరు విశాలంగా కూర్చోండి, నేను అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలు ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేట. తీసుకోండి. మీరు ఉండండి, ఎవరైనా పెట్టా తెలుగు, నేను అనుభవిస్తున్నాను. అక్కడ వాటర్ ఉందో లేదో. థ్యాంక్స్ అండి, ఈ ఫోటోలు ఎట్లా పెడతాను? రోడ్ల మీద కూడా పెద్ద పెద్ద వినాయలు సెట్ అండి. ఆ కోడేట్రా? ఈ కోడి గుడ్డెట్టని గూడలేక అల్లాడిపోతుంది బాబు. మీరు కాసి ఊకున్నారంటే గుడ్డెట్టేద్దాం. నువ్వు కూర్చోరా, నేను కప్పెడతాను. నువ్వు పొదిగెత్తి గాని కొట్టిలో చచ్చిపోతావు యాదవా. సాటి మనిషి సాయం చేద్దామండి దేవుడికి. పదరా, పోతగాలంట. భాష ఏంటిది? హైదరాబాద్ సిటీ, చెన్నై సిటీ, బెంగళూరు సిటీ, బాంబే సిటీల్లో నీలా సింప్లిసిటీతో కాకుండా నాలా పబ్లిసిటీతోనే ఎక్కువ మంది బతుకుతున్నారు. అర్థం కాలా? ఇందులో అర్థం కావడానికి ఏముంది? నా వైద్యానికి ఖర్చు అంతా వీళ్ళు భరించారు, అందుకే నా బొట్టకి తగిలించారు. అన్ని కార్పొరేట్ కంపెనీసే. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ దెబ్బకి ఇంకెలా ఉంటది? ముందు తర్వాత అవుట్. బాడీలో కొంచెం స్ట్రెంత్ ఉందనిపించినా బేస్మెంట్ లో ఎక్కడో లైట్ గా వీక్నెస్ ఉంది. పాపం. అవును, నువ్వేంటి మామూలుగా మాట్లాడేస్తున్నావు? అంటే నువ్వు పిచ్చిదానివి కాదా? కాదు. నిజంగానా? అవును. దాసు, ఇది మన భాష కడుకుంతలాగా ఉందేంటబ్బా. గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్ రా. ఏరా, హాస్పిటల్ నుంచి ఇదేనా రావడం? నా సంగతి తర్వాత. ఓకే. ఇది నిజంగానే పిచ్చిది కాదురా. అవునా? ఎవరు చెప్పారు? తన చెప్పింది. నాకు పిచ్చి లేదు. అది చూసావా? రేయ్, పిచ్చోళ్ళు ఎవరన్నా పిచ్చుందని చెప్పుకుంటారా? లేదు. పిచ్చనాయలా. Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep.